చెన్నైతో మ్యాచ్లో ఈసారి రోహిత్ శర్మ ఆడతాడా లేదా? ఈసారైనా తలా దర్శనం ఉంటుందా? ఇద్దరి పేరు మీద 5 ట్రోఫీలు ఉన్నాయి. మ్యాచ్ ఆడకపోతే ఎట్లా? సో ముంబైలో చిత్తుగా ఓడించింది కదా మరి చెన్నై సూపర్ కింగ్స్. మరి దానికి బదులు తీర్చుకుంటుంది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్. నాకైతే నమ్మకం ఉంది ఈ మ్యాచ్ నుంచి ముంబై ఇండియన్స్ అయితే గాడిలో పడుతుంది అని. మరి ఒకవేళ గనక ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే ఇక ఆ టీం అయితే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. సో అటు ధోని ఆడట్లేదు, ఇటు రోహిత్ శర్మ ఆడట్లేదు. ఏం జరుగుతోంది అసలు? మరి ఈ మ్యాచ్లో హెడ్ టు హెడ్ ఎలా ఉండబోతోంది? విన్నింగ్ ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఇక హెడ్ టు హెడ్ చూస్తే సిఎస్కే వర్సెస్ ముంబై మధ్య 42 మ్యాచెస్ జరిగితే ముంబై డామినేట్ చేసింది 22 మ్యాచెస్లో గెలిచింది, సిఎస్కే 20 మ్యాచెస్లోనే గెలిచింది. మరి చెపాక్లో ఈసారి ముంబై డామినేట్ చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. మరి చెపాక్లో ముంబై ఇండియన్స్ గెలవడం అంత ఈజీనా? మరి చెపాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏం చెబుతున్నాయి? మరి చెపాక్లో ఇప్పటి వరకు 95 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచినవి 53, మరి చేజింగ్లో గెలిచినవి 42. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూస్తే 165 రన్స్. ఇక హైయెస్ట్ టోటల్ చూస్తే 246 రన్స్. మరి ఇక్కడ హైయెస్ట్ చేజ్ చూస్తే 210 రన్స్. మరి ఈసారి ఎంత స్కోర్ చూడగలుగుతాము చెన్నైలోని చెపాక్ స్టేడియంలో? ఇక చెపాక్ పిచ్ కండిషన్స్ అయితే ఒకప్పట్లాగా లేవు. ఒకప్పుడైతే స్లో పిచ్ లాగా ఉండేది, టర్నింగ్ ఉండేది, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆ ట్రెండ్ చూస్తే గత కొన్ని మ్యాచెస్ చూస్తే కనుక చెపాక్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ పంజాబ్ కింగ్స్తో ఆడినప్పుడు 209 రన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు. పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలిచింది, ఆడుతూ పాడుతూ 18th ఓవర్లోనో 19th ఓవర్లోనో గెలిచింది 210 టార్గెట్ని. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పై 212 రన్స్ చేస్తే చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తేలిపోయింది. కేకేఆర్ పై కూడా 190+ రన్స్ స్కోర్ చేసింది, ఆ మ్యాచ్లోనూ గెలిచింది. ఇక రీసెంట్గా గుజరాత్ టైటన్స్తోనే మ్యాచ్లో తక్కువ స్కోర్ నమోదైంది, 158 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మరి ఆ టార్గెట్ని, ఆ లో స్కోర్ని మరో 3 ఓవర్లు మిగిలిండగానే గుజరాత్ టైటన్స్ అయితే చేజ్ చేసింది. సో ఎటొచ్చి ఇక్కడ బ్యాటింగ్ అయితే అనుకూలంగానే కనిపిస్తుంది, స్లో పిచ్ లేదు అన్నదానికి ఈ రీసెంట్ పాస్ట్లో జరిగినటువంటి మ్యాచ్లే నిదర్శనం. సో ఈ రకంగా మరి చెపాక్ పిచ్ అయితే మరోసారి భారీ స్కోర్లకి అయితే ఆహ్వానం పలుకుతుంది. మరి లాస్ట్ టైం ఏం జరిగింది? అఖిల్ హుసేన్ అండ్ నూర్ అహ్మద్ ఈ ఇద్దరు కూడా వాంఖెడేలో విజృంభించారు. అఖిల్ హుసేన్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు, 4 వికెట్లు తీశాడు. మరి ఈసారి ఇక్కడ ఏమైనా కొంచెం టర్న్ దొరికితే అతను రెచ్చిపోయే అవకాశం ఉందా? మనం అఖిల్ హుసేన్ చూసాము, స్ట్రాటజికల్గా ఎస్ఆర్హెచ్ మీద ఆడించలేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు, 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టాప్ ఆర్డర్లోనే. సో వీళ్ళ దాంట్లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ అండ్ తిలక్ వర్మ. కానీ మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లతో పోలిస్తే వీళ్ళు అంత డేంజరస్గా అయితే లేరు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. సో ఆ రీజన్తోనే వీళ్ళు ఏం చేశారంటే అఖిల్ హుసేన్ని ముంబైతో మ్యాచ్లో ఆడించారు, బెస్ట్ రిజల్ట్ రాబట్టుకున్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతోంది? సో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ అటాక్ అయితే అంశుల్ కంబోజ్ అయితే వికెట్ టేకింగ్ బౌలర్గా మారాడు. తర్వాత జేమీ ఓవర్టన్ ఉన్నాడు, వీళ్ళకి గుర్జప్నీత్ సింగ్ ఆడించారు లాస్ట్ మ్యాచ్లో. సో వీళ్ళ పేస్ అటాక్ ఇది ఆన్ పేపర్ ముంబై ఇండియన్స్తో పోలిస్తే గనక వీక్గానే కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ టీం. కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మాత్రం సిఎస్కే పర్ఫార్మెన్సే బాగుంది, ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. మరి ముంబై ఏమైనా చేంజెస్ చేస్తుందా ఈ మ్యాచ్ కోసం? రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా, లేదంటే మళ్ళీ సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఓపెనింగ్ జోడీ వచ్చిందో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అదే ఓపెనింగ్ జోడీని కంటిన్యూ చేస్తారా? యాక్చువల్గా ఆ ఓపెనింగ్ పేరు అయితే బాగుంది, ర్యాన్ రికెల్టన్ సెంచరీ చేశాడు, విల్ జాక్స్ చాలా ప్రమాదకరంగా కనిపించాడు. తను ఇంకా సేపు ఉంటే కనుక భారీ స్కోర్ వచ్చేదని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అదొక గుడ్ మూవ్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఈ నమన్దీర్ అండ్ సూర్య, తిలక్, హార్దిక్ వీళ్ళు మిడిల్ ఓవర్స్లో వీళ్ళవి కొంచెం బ్యాటింగ్ ఆర్డర్స్ జిగ్జాగ్ చేస్తున్నారు. నమన్దీర్ని ఎందుకు 3లో 4లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ సూర్య ఎట్లాగో ఫామ్లో లేడు. అందుకని చెప్పేసి నమన్దీర్ని అప్ ద ఆర్డర్ తీసుకొస్తున్నారు. తిలక్ వర్మ కంటే ముందుగా ఆడిస్తున్నారు. ఒక్కోసారి నాకు తెలిసి నెంబర్ 3లో తిలక్ ఆటము, నెంబర్ 4లో సూర్య, నెంబర్ 5లో హార్దిక్, ఆ తర్వాత నమన్దీర్ ఉంటే ఆ ఫినిషింగ్ టచ్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా
మరి వాళ్ళు ఈ మ్యాచ్లో అన్నా బౌన్స్ బ్యాక్ అయితే టీంకి అయితే ఎంతో హెల్ప్ అవుతుంది. మనం తక్కువ అంచనా వేయడానికి లేదు ఎటువంటి సిచ్యువేషన్ని కూడా. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్ బిఫోర్ లాస్ట్ సీజన్ 2024లో అనుకుంటా, 2024లో ఆర్సీబీ ఫస్ట్ ఆడిన 7 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్కి కూడా చేరుకుంది. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా వరుసగా 6 మ్యాచ్లు గెలిస్తే చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. టాప్లో ఉన్న టీమ్స్ ఏవైనా సరే ఒకటి ఫామ్ డిప్ అయితే, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము పంజాబ్ కింగ్స్ ఓటమే ఎరగని పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ ఓడిపోయింది లాస్ట్ 5 మ్యాచెస్లో చూస్తే. ఆర్సీబీ 2 మ్యాచ్లు ఓడిపోయింది లాస్ట్ 5 మ్యాచెస్లో చూస్తే. ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో 5 గెలిచింది. అండ్ ఆర్ఆర్ కూడా 3 మ్యాచ్లో ఏమో ఓడిపోయినట్టుంది. ఆర్ఆర్ స్టార్టింగ్లో బాగా గెలిచి మధ్యలో, అంటే ఏ టీమ్స్ కూడా ఇప్పటి వరకు కాన్ఫిడెంట్గా అంటే ఖర్చు వేయలేదు ప్లే ఆఫ్స్లో. కాబట్టి మరి వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళు కూడా వరుసగా గెలిస్తే ఏదైనా మిరాకిల్ జరిగితే హోప్స్ పెట్టుకోవచ్చు ముంబై కూడా. ఒకవేళ చెన్నైతో మ్యాచ్లో కనుక ఓడిపోతే ఇంకా ఖేల్కతం దుకాన్ బంద్ అనుకోవాల్సిందే. మరి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? సో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 కనుక చూస్తే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ అండ్ ఉర్విల్ పటేల్ని ఆడిస్తారా? సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే, కార్తిక్ శర్మ, జేమీ ఓవర్టన్, అఖిల్ హుసేన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్. ఇక ముంబై ఇండియన్స్ చూస్తే ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రాబిన్ మిన్స్, షర్దుల్ ఠాకూర్, అశ్వని కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్. మరి వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ప్లేయింగ్ 11 ఆడిలో, మరి లాస్ట్ మ్యాచ్లో ఏదైతే టీంని కంటిన్యూ చేశారో అదే టీంని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారా? రాబిన్ మింజ్ని అలాగే ప్లేయింగ్ 11లో ఉంచుతారా, లేదా ఇంకేదైనా కొత్త ఇంక్లూజన్ చూస్తామా? సో మరి సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఎంఐ రివెంజ్ తీర్చుకుంటుందా? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.